హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'సూ ఫ్రమ్ సో' కన్నడలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఇది. దాంతో తెలుగులో రీమేక్ చేశారు. మొత్తం ఒక ఫ్రెష్ టీమ్‌తో జేపీ తుమినార్ తీసిన ఫస్ట్ మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే ఒక ఊర్లో అందరికీ ఒక లీడర్ ఫిగర్ హీరో రవి అన్న. ఒకరోజు ఆ ఊర్లో ఒక ఇంట్లో దినం భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం అయ్యాక అందరూ ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అవుతారు. అలా వెళ్తుండగా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన పక్క రోజే అదే ఊర్లో ఉండే ఇంకో అతనికి ఒంట్లోకి దెయ్యం వచ్చింది. ఆమె పేరు సులోచన. ఆవిడ ఊరు సోమేశ్వరం అని చెప్తుంది. ఇంకా ఊరంతా ఆవిడని పంపాలి. లేకపోతే ఊరికి ఏదో అవుతుంది అని ఆ రెస్పాన్సిబిలిటీ రవి అన్నకిస్తారు. సో, రవి అన్న ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడా? ఆ సులోచన ఎవరు? అసలా అబ్బాయి ఒంట్లోకి ఎందుకొస్తుంది? అండ్ ఆ రోజు నైట్ జరిగిన ఇష్యూ ఏంటి? అనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే ఔట్ అండ్ ఔట్ కామెడీ. అండ్ అది కూడా హెల్తీ కామెడీ. ఎక్కడ ఒక్క బూత్ కూడా లేదు. వయలెన్స్ లేదు. అండ్ పెర్ఫార్మన్సెస్ అయితే పీక్. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్. అండ్ 'కాంతార' మూవీ చూసిన వాళ్ళకి ఇందులో ఉండే ఆర్టిస్టులు బాగా తెలిసి ఉంటారు. అందరూ అందులో వర్క్ చేసిన వాళ్ళే. అండ్ ఓన్లీ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంటే కాదు, ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. అలా అని లాగర్ స్పీచ్ లాంటివి పెట్టి బోర్ కొట్టించరు. అండ్ 'రాజ్ బీ శెట్టి' గారు కూడా ఒక స్పెషల్ రోల్ చేశారు. ఆయన క్యారెక్టర్ డబ్బింగ్ ఆయనే చెప్పారు. ఇలా ఒకటి కాదు చాలా పాజిటివ్సే ఉన్నాయి ఈ మూవీలో. ఇక నెగెటివ్స్ అంటే పెద్దగా ఏం లేవు. హిలేరియస్ ఫస్ట్ హాఫ్ అయ్యాక సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవుతుంది. అంతే. అదేం నెగెటివ్ కాదు. కాంటెంట్ ఉంటే కనెక్ట్ అవ్వడానికి లాంగ్వేజ్‌తో పని లేదు అని ప్రూవ్ చేసిన మూవీ ఇది. అసల ఆర్టిస్ట్‌లు ఎవరో కూడా తెలీదు. బట్ థియేటర్‌లో అందరూ ఎంజాయ్ చేశారు. దట్స్ ద పవర్ ఆఫ్ గుడ్ కాంటెంట్. ఈ మూవీ బడ్జెట్ 2 క్రోర్ అని టాక్. నిజంగా ఆ బడ్జెట్‌లో ఈ రేంజ్ మూవీ తీయడం గ్రేట్. మస్ట్ అప్రిషియేట్ ద టీమ్. ఓవరాల్‌గా ఇది మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ చూసిన వాళ్ళెవరైనా ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.